అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. అమెరికా ఇజ్రాయెల్ పైన సాంక్షన్స్ను విధించాలని ఆలోచిస్తుందంటే జియో పాలిటిక్స్ను గురించి ఏ కాస్త తెలిసిన వారైనా నమ్మలేకపోతారు. ఇదేం దెబ్బ ఇదే, మనం విన్నది నిజమేనా అని ఎవరిని వారు తట్టి చూసుకుంటారు. ఎందుకంటే ఎవరిపైనైనా ఆంక్షలు విధిస్తాం అని ఒంటికాలుపై లేస్తుంది, విధిస్తూ ఉంటుంది యుఎస్ఏ. కానీ ఇప్పటి వరకు ఇజ్రాయెల్ పైన అయితే ఎప్పుడూ ఇలా అనలేదు. మిడిల్ ఈస్ట్లో ఇజ్రాయెల్ చిచ్చర పిడుగులా, చిచ్చుబుడ్డిలా, తాడు బాంబులా రెచ్చిపోయి బోలెడు విధ్వంసాలు చేస్తూ ఉంటుంది. అయినా ఎప్పుడూ కూడా యుఎస్ సాంక్షన్స్ అన్న పదం పెదాలపైకి తేలేదు. అలాంటిది మొదటిసారి ఇజ్రాయెల్పై సాంక్షన్స్ అంటూ మాట్లాడిందట. ఇలా మాట్లాడింది అంటూ ద యాక్సియోస్ న్యూస్ అన్న ఒక వెబ్సైట్ రాసుకుంది. ఇజ్రాయెల్ మిలిటరీలో నిజాక్ యూదా బెటాలియన్ అని ఒక బెటాలియన్ ఉంటుంది. ఈ బెటాలియన్ పేరు వింటే పాలస్తీనియన్ల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. ముఖ్యంగా వెస్ట్ బ్యాంకు ప్రజలకు వీరు సింహ స్వప్నం. విపరీతమైన హింసాత్మకంగా వీరు అటాక్ చేస్తారని వణికిపోతారు. అమెరికా ఈ బెటాలియన్కు సంబంధించే ఇజ్రాయెల్ పైన శాంక్షన్స్ విధిస్తాం అంటోందట. ఈ వీడియోలో ఈ విచిత్రమైన నిజాక్ యూదా బెటాలియన్ అంటే ఏమిటి, వీరు ఏం చేస్తారు, అమెరికా ఎందుకు ఆంక్షలు విధిస్తాను అంటోంది అనే విషయాలను గురించి చూద్దాం. వెస్ట్ బ్యాంకులో మానవ హక్కులు తీవ్రంగా ఉల్లంఘించబడుతున్నాయని, వీటిని గురించి అమెరికా సాంక్షన్స్ నిర్ణయం తీసుకోబోతుందట. అయితే ఇజ్రాయెల్ అధికారులు మాత్రం మా నిజాక్ యూదా పైన ఆంక్షలు విధించాలి అనుకుంటోంది యుఎస్ఏ అన్న సమాచారం మాకైతే తెలియదు. ఈ వార్త మాదాకానైతే యుఎస్ నుండి రాలేదు అంటున్నారు. ఒకవేళ అమెరికా అలాంటి నిర్ణయంగానే తీసుకుంటే మా బెటాలియన్ పైన సాంక్షన్స్ విధిస్తే మేం దానిపైన డిస్కస్ చేసి నిర్ణయం తీసుకుంటాం అన్నారు. నిజాక్ యూదా తీవ్రమైన హింసాత్మక తీరును ప్రదర్శిస్తోంది. ఈ బెటాలియన్ పైన మేము ఆంక్షలు విధిస్తే గనక ఇకపై మా నుండి అంటే యుఎస్ నుండి ఈ బెటాలియన్కి ఎలాంటి సహాయ సహకారాలు కానీ ట్రైనింగ్ కానీ అందించడం జరగదు అని కూడా యుఎస్ అధికారులు అంటున్నారు. అమెరికా అంతకు క్రితం ఎప్పటి నుండో ఈ నిజాక్ యూదా బెటాలియన్ గురించి మాట్లాడుతోంది. పాలస్తీనియులపైన ఈ బెటాలియన్ జరిపిన దాడులు వివాదాస్పదం అయ్యాయి. అవి బాగా వైరల్ కూడా అయ్యాయి. ఇలాంటి సందర్భాల్లో ఈ బెటాలియన్ పై ఐడిఎఫ్ విచారణలు కూడా జరిపింది. అయితే ఈ విచారణలో ఏం తేలింది అనే విషయం మాకు చెప్పండి అని యుఎస్ చాలాసార్లు ఇజ్రాయెల్ని అడిగింది. కానీ ఇజ్రాయెల్ యుఎస్కి ఏమీ చెప్పలేదు. విచారణలో ఏమైనా తేలినట్టు కూడా పైకి చెప్పలేదు. ఇక యుఎస్ ఆంక్షలు అంటూ మాట్లాడుతూ ఉండటంపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తీవ్రంగా స్పందించాడు. ఇది మూర్ఖత్వానికి పరాకాష్ట, అంతేకాదు నైతికంగా దిగజారుడుతనం అన్నాడు. యుఎస్ ఇజ్రాయెల్ పైన ఆంక్షలు అనడం, నెతన్యాహు తీవ్రంగా మూర్ఖత్వం అనడం చూస్తూ ఉంటే ఏంటబ్బా ఇది నిజమేనా, లేక ఇద్దరూ కలిసి చూసేవారిని వెర్రి పుష్పాలను చేస్తున్నారా అనిపిస్తుంది మనలాంటి వారికైతే. అంటే ఇజ్రాయెల్ 7 నెలల నుండి అటు గాజాను కీమాగా కొడుతోంది, ఇటు వెస్ట్ బ్యాంకులో కూడా విపరీతమైన హింసను జరుపుతోంది. వీటి పట్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం సమాజం నిరసనలతో ఆక్రోశిస్తోంది. వీరికి కాస్త కన్నీటి తుడుపుగా ఉంటుంది అని ఇద్దరూ కలిసి కావాలనే కాస్త ఘర్షణ పడ్డట్టు యాక్ట్ చేస్తున్నారా అనిపిస్తుంది మనలాంటి వారికి. అయితే అమెరికా ఆంక్షలను గురించి ఇజ్రాయెల్ రక్షణ మంత్రి బెన్నీ గంజ్ కూడా ఇలా ఆంక్షలు ఈ సమయంలో విధిస్తున్నామనడం ప్రమాదకర సంకేతం అంటూ, వీరు ఇలాంటి ఆంక్షల నిర్ణయం గనక తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్టయితే దీని గురించి మరొకసారి ఆలోచించుకోవాల్సి ఉంటుంది వారు. ఇజ్రాయెల్ ఇప్పుడు యుద్ధరంగంలోనే ఉంది. ఇటువంటి టైంలో మా బెటాలియన్ పైన ఆంక్షలు విధించడం ఇజ్రాయెల్ ప్రతిష్టను దెబ్బతీసేలా చేస్తుంది. అయినా మా ఆర్మీ బెటాలియన్లు చక్కగా అంతర్జాతీయ నియమాలను అనుసరించి వెళతాయి. అలాంటి క్రమశిక్షణ గల మా యూనిట్లపైన ఆంక్షలు అనడం ఏ విధంగా కూడా న్యాయం కాదు అంటూ యుఎస్ విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్కి ఫోన్ చేసి మరీ చెప్పాడు. ఇక ఇజ్రాయెల్ జాతీయ భద్రతా మంత్రి ఇటామర్ జెన్ గివిర్ ఈయన అయితే అమెరికా ఇలా మా పైన ఆంక్షలు విధిస్తాం అనడం కంటే పాలస్తీనా అథారిటీ ఆస్తులను జప్తు చేసి మాకు ఇచ్చేస్తే మరీ మంచిది అని, తర్వాత తమ ప్రధాని నెతన్యాహును ఉద్దేశించి పాలస్తీనా బ్యాంకుల మీద కఠినమైన ఆంక్షలు విధించే విధమైన రూల్స్ ని రెడీ చేయండి, మాపై విధించే ఎలాంటి ఆంక్షలైనా అవి మా ఎనిమీస్ అయిన పాలస్తీనియన్ అథారిటీకి మేలు చేస్తాయి అన్నాడు. ఇలా ఇజ్రాయెల్కి సంబంధించిన రకరకాల అధికారులు, మంత్రులు యుఎస్ ఆంక్షలను గురించి మాట్లాడుతూ ఇది మూర్ఖత్వం, ఇది పిచ్చితనం, ఇది ప్రమాదకరం అంటూ వ్యాఖ్యానాలు చేశారు. తీవ్రస్థాయి వ్యాఖ్యానాలే చేశారు.
అయితే దీని విషయంగా నెతన్యాహు ప్రభుత్వ ప్రతిపక్ష నాయకుడు యాయిర్ లాపిడ్ అనే ఆయన కూడా అమెరికా నెజ్దాక్ యూదా బ్రిగేడుపై ఆంక్షలు విధించడం పెద్ద పొరపాటు, అలా చేయకూడదు అన్నాడు. కానీ ఇజ్రాయెల్ లేబర్ పార్టీ అధ్యక్షుడు మెరావ్ మైజేలీ మాత్రం నెజ్దాక్ యూదా బ్రిగేడ్ని సైన్యం నుండి పూర్తిగా తీసివేయాలి, ఈ బెటాలియన్ చాలా కాలంగా మితిమీరిన హింసాత్మక కార్యక్రమాలకు, అవినీతికి పాల్పడుతుంది అంటూ వ్యతిరేకించాడు. అయితే ప్రత్యేకించి ఇజ్రాయిల్ సైన్యంలో ఈ ఒక్క బ్రిగేడ్ని యుఎస్ ఎందుకు టార్గెట్ చేసింది, సాంక్షన్ విధిస్తానని ఎందుకు అంటోంది, అంతగా వీరు ఏం చేశారు అనే వివరాలను చూస్తే, ఇజ్రాయెల్ దేశంలో ప్రజలు తప్పనిసరిగా సైన్యంలో చేరాల్సి ఉంటుంది. మగవారైతే 3 ఏళ్లు, మహిళలు అయితే 2 ఏళ్లు సైన్యంలో పనిచేసి తీరాల్సిందే. మరి తప్పదు కదా, ఇజ్రాయెల్ నిరంతరం యుద్ధరంగంలోనే ఉన్నట్టుగా ఉంటుంది కదా. ఇలా ఇజ్రాయెల్ సైన్యంలో ప్రజలంతా పనిచేస్తారు. ఇలా చేయడానికి చేరిన వారే ఈ నెజాక్ యూదా బ్రిగేడ్. నెజాక్ యూదాలను మొదట హరేదీ యూదా అనేవారు. ఈ బెటాలియన్లో స్త్రీలు ఉండరు, స్త్రీలతో కలిసి పనిచేయడానికి వీరు అంగీకరించరు. హరేదీ యూదా అంటే హరేదీ జూడాయిజం, ఇంగ్లీష్లో వీరిని అల్ట్రా ఆర్థోడాక్స్ అంటారు. వీరు జూడాయిజం నిబంధనలకు అనుగుణంగా ఖచ్చితమైన ప్రమాణాలను పాటించి జీవిస్తారు. జూడాయిజం సాంప్రదాయాన్ని ఖచ్చితంగా పాటిస్తామని వీరికి వీరు చెప్పుకుంటారు. సాధారణంగా హరేదీ యూదాలు టీవీ చూడటం, సినిమాలను చూడటం, ఆధ్యాత్మికం కాని పుస్తకాలను, వార్తలను చూడటం లాంటి వాటిని వ్యతిరేకిస్తారు. ఇంటర్నెట్ కనెక్ట్ అయిన ఫోన్లు కూడా వీరికి వ్యతిరేకమే. వీరు సాధారణంగా ఎక్కువ శాతం గడ్డాలను పెంచుతారు. ఇలా వీరు చాలా విషయాలలో ప్రత్యేకతలను కలిగి ఉంటారు. తమ జూదా మతానికి సంబంధించిన వ్యక్తులుగా ఉంటారు. ఇతర సమాజాలకు, వ్యక్తులకు దూరంగా, ఒంటరిగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. సైన్యంలో చేరిన వీరు ఎక్కువ సమయం తమ మత గ్రంథాలను, హిబ్రూ బైబిల్లోని 5 పుస్తకాలను చదవడంతోనే గడుపుతారు. ఇందుకోసం వీరు మిగతా సైన్యానికి దూరంగా ఉంటూ ఉంటారు. ఈ బెటాలియన్ మొదట 1999లో ప్రారంభించబడింది. 30 మందితో ఇది మొదలైంది. ప్రస్తుతం ఈ నెజ్దా యూదాలో 1000 మంది సైనికులు ఉంటారు. నహాల్ హరేడీ బెటాలియన్ 97 అని కూడా ఈ బెటాలియన్ని పిలుస్తారు. ముందుగా 2019లో వీరిని జోర్డాన్ బార్డర్లోని రమల్లా అండ్ జెనిన్ అనే ప్రాంతాలలో మోహరించింది ఇజ్రాయిల్ సైన్యం. తర్వాత 2022లో వెస్ట్ బ్యాంకులోకి వీరిని పంపించారు. ఇక 6 నెలల క్రితం గాజాతో యుద్ధం మొదలవడంతో వీరిని ఇప్పుడు అక్కడకు పంపించారు. నెజ్దాక్ యూదా బెటాలియన్లో ఎవరైనా సరే 2 సంవత్సరాల 8 నెలల సమయం మాత్రమే సేవలు అందించాల్సి ఉంటుంది. అయితే ఈ కొద్ది కాలంలోనే వీరు చాలా ప్రత్యేకతలను ప్రదర్శిస్తారు. పాలస్తీనియన్ అమెరికన్ సిటిజన్ ఒమర్ అస్సాద్ అనే 79 ఏళ్ల వ్యక్తిని ఈ బెటాలియన్ పాలస్తీనాలో హత్య చేసింది అన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసు పెద్ద వైరల్ కూడా అయింది. దీనిపైన ఇజ్రాయెల్ సైన్యం విచారణ జరిపింది గాని అది ఏమైందో ఎవరికీ తెలియదు. అయితే పాలస్తీనాలో ఈ బెటాలియన్ ఇలాంటి ఎన్నో హింసాత్మక చర్యలకు పాల్పడింది అన్న ఆరోపణలు చాలా ఉన్నాయి. పాలస్తీనాలోని అనుమానితులను పట్టుకోవడం, వారి కళ్లకు గంతలు కట్టడం, చేతులకు సంకెళ్లు వేయటం, విపరీతంగా కొట్టడం, మెడకు ఎలక్ట్రిక్ వైర్స్ను పెట్టి షాకిచ్చి చంపడం, హింసించడం ఈ బెటాలియన్లోని కొందరు చేశారు అన్నది ఆరోపణ. ఇలాంటి ఆరోపణలు వీరిపైన చాలా ఉన్నాయి. ప్రస్తుతం వీరు గాజాలో విధులు నిర్వహిస్తూ ఉన్నారు. అక్కడ వీరు ఏం చేస్తున్నారు, ఎలాంటి విధులను నిర్వహిస్తున్నారు అనే విషయాల గురించి మనం ఈజీగానే ఊహించవచ్చు అనుకోండి. అక్కడ జరుగుతున్నది అంతా విధ్వంసకాండయే కదా. యుఎస్ వీరిపైన లీహీ చట్టం ప్రకారం ఆంక్షలు విధించాలని చూస్తోంది. ఒమర్ అసాద్ అను వ్యక్తి డ్యూయల్ సిటిజన్, అంటే యుఎస్ఏ సిటిజన్ కూడా కనుక అతని మరణానికి ఈ నెజ్దాక్ యూదా బెటాలియనే కారణం కనుక వీరిపైన ఆంక్షలు విధించాలనుకుంటుందేమో యుఎస్. అయితే అనడం వరకే గాని ఈ విచిత్రమైన తమ జూత మత విధానాలను, సాంప్రదాయాలను తూచా తప్పకుండా పాటించి ప్రదర్శించేటువంటి ప్రత్యేకమైన ఈ నెజ్దా యూదా బెటాలియన్ పైన ఆంక్షలు విధించకపోవచ్చు అనేదే ఎక్కువ మంది యొక్క విశ్వాసం. మరి ఇజ్రాయెల్ అమెరికాల మధ్య అలాంటి బంధం ఉంది. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.